వార్త 15వ అధ్యాయము 10-11 వచ్చిన రండి, చదవండి. వీళ్ళైతే మైక్ తీసుకుని చదవండి. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి. నోట పడున్నది మనుషుని అపవిత్రపరచిన దాడి, నోట నుండి వచ్చినదే మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఈ 2 వచనాలను మనం చూసినప్పుడు గడిచిన రాత్రి మీరు కొంతమంది లేరు, అక్కడ జరిగిన సంఘటనలు ఒక్కసారి క్లుప్తంగా అర్థం చేసుకోవడానికి శిష్యులు యేసు ప్రభు వారి 12 మంది శిష్యులు భోజనం చేయాల్సి వచ్చిన సందర్భంలో వారి చేతులు కడుక్కోకుండా భోజనం చేశారంట. వాళ్ళకు ఒక పారంపర్య ఆచారం ఉంది. వాళ్ళు భోజనం చేసేటప్పుడు ఖచ్చితంగా పాత్రలు నీళ్ళల్లో ముంచుతారు. గిన్నెల బాప్తీసం అంటారు దాన్ని. వాళ్ళు నీళ్ళలో ముంచాల్సిందే. చేతులు కూడా 2 సార్లు కడగాలి. పైనుంచి కిందకు ఒకసారి, కింద నుంచి పైకి ఒకసారి. మోచేయి నుంచి మనం కేవలం ఈ రిస్ట్ వరకే కడుగుతాం. వాళ్ళు మోచేయి నుంచి కిందకి పైకి 2 సార్లు ఎడంచే కుడిచే కడుగుతారు. సో ఇవేమీ లేకుండా వాళ్ళు భోజనం చేస్తారు. ఇప్పుడు అది వాళ్ళకి ఎబ్బెట్టుగా అనిపించింది. వాళ్ళు చేసేయని అడిగారు. ఏసే అంటున్నాడు, మీకు పారంపర్య ఆచారం ఎక్కువ, దేవుని వాక్యం ఎక్కువ. రాత్రి కోటమంది ఇదే, మీరు లేరు. పారంపర్యంగా వస్తున్న ఆచారాలా, దేవుని వాక్యమా? ఈరోజు దేవుని వాక్యానికి విలువ లేదు. ఏసే రక్తం కార్చిందేమో పితృ పారంపర్యంగా వస్తున్న ఆచారాలు విడిచిపెట్టమని రక్తం కార్చి విమోచించడం అన్నాడు. మనమేమో ఇంతకుముందు విగ్రహారాధనల ఆచారాలు పాటించేవాళ్ళం, ఇప్పుడు క్రైస్తవ్యంలో ఎవరో పెట్టిన ఆచారాలు పాటిస్తున్నాం. వాక్యంతో నిమిత్తం లేదు, వాక్యంతో సంబంధం లేదు, వాక్యం పట్ల భయం లేదు, ఆసక్తి లేదు, తీవ్రత లేదు. పారంపర్యంలో పడిపోయి దేవుని వాక్యమును కూడా అధిగమించేస్తున్నాం. వీళ్ళు అలాగున్నారు. ఆనాటి నుంచి నాటి వరకు పరిశీల బాబతున్నాయి. ఎవరో ఎప్పుడో పాస్టర్ గారు పెట్టిన దానికి భయపడతారు తప్ప దేవుడి పెట్టిన ఈ వాక్యానికి భయపడరు. సంఘానికి ఉన్న ఆ ఆచారానికి భయపడతారు తప్ప దేవుని పెట్టిన ఆచారానికి భయపడరు. వీళ్ళు పారంపర్యంగా వస్తున్న గిన్నెలు కడిగేది బాగా చూసుకుంటున్నారు తప్ప తమ హృదయం ఎలాగుందో చూసుకోవట్లా. పైపెచ్చు దేవుని వాక్యం తల్లిదండ్రులు గౌరవించండి రా అని చెప్తుంటే, తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన దేవుడికి ఇస్తే తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి వీళ్ళు సొంత ఆచారములు పెట్టుకొస్తారు. వాటి మూలంగా వాక్యం పాడైపోతుంది. ఆ రోజే కాదు, ఈ రోజు కూడా చాలా సంఘాల్లో, ఒకటే నేను టార్గెట్ చేయను, అనేక సంఘాల్లో వాళ్ళు మొదలు పెట్టినప్పుడు కొన్ని పద్ధతులు, అవి పద్ధతులే, అవి ఎప్పటికైనా మార్చుకోవచ్చు. అది మనిషి పెట్టింది. అది అనుకూలంగా లేకపోతే, సమయం అనుకూలించకపోతే, ప్రాంతం అనుకూలించకపోతే, మనుషులు అనుకూలించకపోతే అది మనిషి పెట్టిన పద్ధతి మార్చుకోవచ్చు. కానీ దేవుడు పెట్టిన ఆజ్ఞను మాత్రం మనం మార్చలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు కూడా దానికి లోపం ఏమని చెప్పాడు? మీరు పెదవులతో మాత్రం కనపరుస్తున్నారు, హృదయం దూరంగా పెట్టుకున్నారు. ఈ రోజుకనే పెదవులతోనే కనపరుస్తున్నారు దేవుడిని, బయటకే భక్తి చేస్తున్నారు దేవునికి, బయటకే క్రైస్తవులు కనపడుతున్నారు. అంతరంగంలో మాత్రం దేవుని ఆజ్ఞల కొరకైనా భయం లేదు. ఏమండి, నువ్వు చేస్తున్న భక్తిని మళ్ళీ క్లుప్తంగా రాత్రి వాక్యం వివరిస్తున్నా. నువ్వు చేస్తున్న భక్తి వ్యర్థం కాకూడదంటే నువ్వు పారంపర్యమైన భక్తి చేస్తున్నావు. ఆచారం, పితృల ఆచారం, ఎవరో క్రైస్తవ పితృలు పెట్టిన ఆచారాలు వెంబడిస్తున్నావు, దేవుని వాక్యం వెంబడిస్తున్నావు. జాగ్రత్తగా చూసుకో. 4 సందర్భాలు పెట్టా. కయ్యూని పెట్టిన అర్పణ వ్యర్థమైపోయింది, యూదులో ఉన్న ఉపవాసం వ్యర్థమైపోయింది, పరిసడు చేసిన భక్తి వ్యర్థమైపోయింది, గలతీలు చేసిన భక్తి మొదట ఆత్మానుసారమై తర్వాత శరీర సంబంధంగా మారి వ్యర్థములైపోయినాయి. ఏసే చెప్పాడు, మీద వ్యర్థంగా ఆరాధన చేస్తున్నారు. ఏం చేస్తున్నావంట? వేస్ట్. నువ్వు చేసే భక్తి వేస్ట్. వీళ్ళైతే రాత్రికి యూట్యూబ్లో వచ్చింది, వినండి ఈ వాక్యం. వ్యర్థమైపోతుంది నీ భక్తి అంటున్నాడు. ఆ విషయం వివరించి చెప్పి, యెషయా మీ గురించి చెప్పింది జరుగుతుంది అని చెప్పి కింద అంటున్నాడు, ఒరే పిచ్చోళ్ళరా, మనుషుడు నోటు పడేది మనుషుని అపవిత్రం చేయదు. మనుషుడు నోట్లో పడేది మనుషుని అపవిత్రం చేయదు. ఇప్పుడు అన్నాను కదా అని చెప్పని ఈ వాక్యాన్ని తీసుకుని మళ్ళీ నీ తెలివితేటలు వాడి అట్లయితే గొట్టేసుకోవచ్చండి, అట్లయితే పాన్ వేసుకోవచ్చండి, పాన్ పరాగ్ వేసుకోవచ్చండి. నీ దేహము చెరుపు, దానిని దేనిని ముట్టొద్దు. మళ్ళీ వాక్యం పట్టుకో. ఒక వాక్యం మీద ఆగిపోతే అట్లా కుదిరిద్ది. నోట పడేది నేను అపవిత్రపరచు కదా, రద్దుగా పెగ్గేసేయమంటావా? నేను వాక్యం పాటిస్తున్నాను. ఏంటా వాక్యం? నోట పడేమని అపవిత్రపరచదు. అది మందైనా, అది సిగరెట్ అయినా, అది బీడీ కట్ అయినా, అది పాన్ పరాగ్ అయినా వాడుకుందాం వాక్యాన్ని అక్కడ. మరి అదేగా చెప్తున్నాడు ఇక్కడ, మరి నోట పడేది అపవిత్రపరచదని. దేవుడు సృజించిన వాటిలో నీ దేహానికి ఆహారంగా తీసుకునే వాటిలో, దేహాన్ని చెరిపేవి కావు,
దేహానికి మత్తు కలిగించేవి కావు, మద్యముతో మత్తులై ఉండకూడదని చెప్పాడు, నొక్కాడు అక్కడ. సో నేను నోట పడదంటే నీకు నువ్వు ఆహారంగా తీసుకునేది ఏదైతే ఉందో అది ఎప్పటికీ నేను అపవిత్రపరచు. ఏమండి, పాత నిబంధనలు నేను అపవిత్రం ఉందేమో కానీ కొత్త నిబంధనలోకి వచ్చిన తర్వాత నేను సృజించిన దాన్ని నిషేధించడానికి వీలు లేదని చెప్పాడు. ప్రార్థనతో మీరు ప్రార్థించి భుజించినప్పుడు నువ్వు ఏ ఆహారం తీసుకోవచ్చు. మరెందుకు పాత నిబంధనలో ఆ వేరియేషన్ పెట్టాడు అంటే ఆయన పెట్టినవి చూడండి, అపవిత్రమైనవి ఏవైతే ఉన్నాయో అవి తినడం వలన కొంచెం త్వరగా ఆరోగ్యాలు పడే అవకాశం ఉందని చెప్పి మనం దూరంగా ఉంచాడు పాత నిబంధనలో. కొత్త నిబంధనలో నాకు చైనా వాళ్ళు అంటే బాగా ఆదర్శం అనుకున్నావా, తినేసే పర్లేదు. చైనా వాళ్ళకి అప్పట్లో కరువులు వచ్చేసేసి మొక్కలేం దొరక్క ఉన్న ఏ జంతువు దొరికితే ఆ జంతువుని కోసుకుని తినేసేవాళ్ళు అప్పట్లో. అలాగంటే అలవాటు అయిపోయింది. నాకు చైనా వాళ్ళే ఆదర్శం అంటావా, ప్రభువు నిన్నే పట్టుకోడు. కానీ రక్తం తినకుండా రక్తం ఒలికించి దేన్నైనా తిని పడేసి మరి ఏం చేస్తాం? నువ్వు అంత భోజన ప్రియులుగా ఉంటే ఫుడీ అది ఏం దొరికింది నేస్తాడు. అది నేను అపవిత్రపరచదు, కానీ నీ నోట నుండి వచ్చేది ఏదో ఉందో అది నిన్ను అపవిత్రపరిచిద్దంట. వినాలి, మాట్లాడుతున్నారు. నీ నోట పడేది నిన్ను అపవిత్రపరచదు. మళ్ళీ చెప్తున్నా, నేను అపవిత్రపరుస్తామని కదా అని చెప్పని దేహమును చెరిపేవి కావు, మత్తును కలిగించేవి కావు. ఇవి నిన్ను పాపానికి గురి చేస్తాయి, అవి నిన్ను శిక్షకు గురి చేస్తాయి. అది కాదు, వాటి వల్ల నీ దేహం పాడైపోద్ది. సినిమాలు చూడంగానే గవర్నమెంట్ కూడా చెప్తుంది నా 2 గాజులు అమ్మేశానని చెప్పి. ఏందంటే అడిగి ముఖేష్ ఆర్డర్ అట్లా మీకు అసలు సినిమాలే చూడనట్టుగా మేము చిన్నప్పటి నుంచి చెప్తున్నారే. ముఖేష్ ఆర్డర్ అట్లా సినిమా పెట్టంగానే అది పొగాకు తాగి ఏమైంది అడిగి ఆ మౌత్ క్యాన్సర్ ఏదో చెప్తుంది 2 గాజులు అమ్మేసుకున్నాను అంటాం. మరి నాకు అంతగానే ఇష్టం అంటే, నాకు అలాంటిది ఇష్టం అంటే పర్లా, నిన్నేం చెప్తాం, నీ భక్తి నిత్యము పక్క నుండి చోచోని కాయలేం కదా. కానీ ఇక్కడ అపవిత్రత గురించి మాట్లాడేటప్పుడు పట్టుకో, నీ నోట పడేది ఆహారం నిన్ను అపవిత్రపరచట్లేదు, కానీ నీ నోట నుండి వచ్చేది బయటికి వచ్చేది అపవిత్రపరుస్తుంది. ఇప్పుడు ఈ నోటి నుంచి బయటకు వస్తుంది అనుకున్నాం, ఈ నోటి నుంచి అప్పుడు నోరు అపవిత్రం మాత్రం అవుతుందా, నోరు మాత్రం అపవిత్రం అవుతుందా? ఈ నోటి వల్ల కలిగిన మాటను బట్టి నీ ప్రాణాత్మ దేహాలు కూడా అపవిత్రం అవుతున్నాయా? అవుతాయా? చూద్దాం. సరే, దాని గురించి ఇంకొంచెం లోతుగా ముందుకెళ్దాం. ఈ లోపు ఏం జరిగిందో చూద్దాం. 12వ వచనం. మాట విని అభ్యంతరపడని నీకు తెలియనా అని ఆయన అడగగా, ఆయన పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్కయు పెళ్లింపబడను. పరలోకమందున్న నా తండ్రి నాటని ప్రతి మొక్క తెల్లగించబడిద్ది. ఏమండి, ఇప్పుడు వాళ్ళు వచ్చి నీ శిష్యులు అపవిత్రంగా భోజనం చేస్తారు కన్నప్పుడు సమాధానం ఏమైనా స్మూత్గా చెప్పి పంపించాడా? మీరేం చేస్తున్నారో అని వాళ్ళని గద్దించాడు. మీరు పారంపర్య ఆచారంలో పడిపోయి వాక్యాన్ని అర్థం చేస్తారా? యెషయా మీ గురించి చెప్పింది నిజమే, మీరు పెదవులతో భక్తి చేస్తున్నారు. అదంతా వాళ్ళకి ఆ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుంది? ఏమన్నా మొహమాట పడ్డా? ఏమన్నా ఆయన ఫీల్ అయ్యాడా? లేదు. శిష్యులు చదువుతున్నారు, అయ్యా వాళ్ళు పరిశీలు కదా, వాళ్ళు శాస్త్రులు కదా, నువ్వు అన్న మాటలకు వాళ్ళకి అభ్యంతరం పుట్టిందని నీకు తెలిసే అంటున్నావా? మనం అనేస్తామండి, ఆయన ఏమైనా తెలియక అంటాడా? ప్రభు ఎప్పుడైనా ఎవరితో తెలియక ఏమైనా మాట్లాడతాడా? మనం ఫ్లోలో తెలియక మాట్లాడతాం కానీ ప్రభు ఏమైనా మాట్లాడతాడా? శిష్యులు వచ్చి ప్రభుని అడుగుతున్నారు, అయ్యా వాళ్ళు అభ్యంతరం పడతారు కయ్యా, నువ్వు అలాగ అనేసో. అప్పుడు చెప్పాడు, నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడి. ఈ మాట ఎందుకు చెప్పాడు? నా తండ్రి నాటని ప్రతి మొక్క పెళ్ళగించబడిద్దని అని అంటే, యూదులు అదే ఇజ్రాయేలీలు ఐగుప్తు నుంచి ఎక్కడికి వచ్చారు? ఇది ఐగుప్తులో నుంచి ఎక్కడికి తెచ్చాడు దేవుడు? దేశానికి తెచ్చాడు. ఒక 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు కుదురుకున్నారు. ఆ తర్వాత అంతా కూడా దేవుణ్ణి దుఃఖం కలిగించే భక్తి చేశాడు. అప్పుడేం చేశాడు? ఇజ్రాయేల్ వారినేమో అషూరు చెరకి, యూదులనేమో బబులోను చెరకు పంపించాడు. ఎన్ని సంవత్సరాల లెక్కలో పంపించాడు? ఏంటి ఇవ్వాలే అంటున్నట్టు కొత్తగా అలాగ మొదలు పెట్టిన చూస్తాను. ఎన్ని సంవత్సరాలు పంపించాడు? 70 ఏళ్ళు పంపించాడు.
70 ఏళ్ళ తర్వాత ఓకే, దాని గురించి ఆయన చెప్పిన మాట ఇక్కడ చూడండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 21వ వచనం. నన్ను నేను మహిమపరుచుకున్నట్లు వారు నేను నాటిన కొమ్మగా ఇప్పుడు వెనక్కొచ్చే వాళ్ళ గురించి అంటున్నాడు. వెనక వచ్చే వాళ్ళ గురించి, వెనక్కి ఎక్కడి నుంచి వెనక్కి? వారు వచ్చిన తర్వాత వారి దేశంలో ఎలా ఉండబోతున్నారంటే నేను నాటిన కొమ్మగా ఉంటారు. పాయింట్ మీకు అర్థమైందా? 61:3లో ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖములకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరుచుకున్నట్లు నీతి అనే మస్తకి వృక్షాలని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. ఇప్పుడు వారి గురించి 2 మాటలు చెప్పాడు. నేను నాటిన కొమ్మలు, నేను నాటిన చెట్లను వాళ్ళకి పేరు. మీకు అర్థమైందా? ఇప్పుడు నా మాట జాగ్రత్తగా వినండి. చెర తర్వాత దేశంలోకి వచ్చిన యూదుల్ని ఆయన ఏమంటున్నాడు? నన్ను నేను మహింపరిచేలాగా వారిని ఏమని పిలుస్తారు? నేను తీసుకొచ్చి మరలా నాటిన చెట్లు. అదే కదా, అవునా కదా? మా అర్థం చేసుకుంటామా? ఇప్పుడు ఈ పరిసయ్యులకైనా ఈ శాస్త్రులకైనా వారి వాక్య ప్రకారంగా వారేంటి? ప్రభు మమ్మల్ని తీసుకొచ్చి మరలా ఈ దేశంలో నాటాడు. విషయం ఏంటంటే యేసయ్య చెప్తుంది, దేశంలో నాటం అంటే దేశంలో జీవితం సరిపోదు, కానీ నాటపడతావనంటే నువ్వు దేవుని రాజ్యంలో జీవించేలాగా నాటపడాలి. దేశంలో నాటపడ్డారు, కానీ వాళ్ళు పరదేశానికి పరలోకానికి క్వాలిఫై అవుతున్నారా? క్వాలిఫై అవ్వట్లా. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము ప్రభువు నాటినా, మేము తండ్రి చేత నాటబడినా ఒకళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారు, యేసయ్య ఏం చెప్తున్నారు? వీళ్ళందరూ ఈ భక్తి చేస్తున్నారు కదా, వాళ్ళు అభ్యంతరం పడుతున్నారా అని చెప్పి మీరు అడుగుతున్నారులే, కానీ నా తండ్రి నాటకపోతే, నా తండ్రి నాటిన చెట్టు కాకపోతే ఏమండి వీళ్ళందరూ పెళ్ళగించబడతారు. అంటే దేశంలో నుండి పోతారా? దేశంలో నుంచి కాదు, నిత్యత్వం అనే పరలోకంలో నుంచి, పరదేశంలో నుంచి పెళ్ళగించబడతారు. నా మాట మీకు అర్థమైందా? వాళ్ళు యెహోవా చేత నాటబడిన చెట్లు. మరి మనం ఏంటండి? మన గురించి ఏం పోల్చాడు? ద్రాక్షవనం నాటిన అంజూరపు చెట్టుతో పోల్చాడా? ఏమండి సారవైన ఒలివ చెట్టుకు అడ్డుకట్టబడిన అడవి కొమ్మలాగా పోల్చాడా? మనము అడ్డుకట్టబడ్డాం, మనము నాటబడ్డాం. మనము ఫలించకపోతే మనము పెళ్ళగించబడతాం. మనము హృదయపూర్వకంగా భక్తి చేయకపోతే, మనము ఆచారపరమైన భక్తి చేస్తే, మనము దేవుని వాక్యానికి విధులకి విధానాలకు అభ్యంతర పడితే మనము కూడా పెళ్ళగించబడతాం. పాత నిబంధనలో వారు దేశంలో నాటబడ్డారు, కొత్త నిబంధనలో ఈ పరలోకపు గవినిలో పరిశుద్ధ సంఘములో నాటబడిన చెట్టులాగా మనము ఉన్నాం. నువ్వు దేవుని చేత నాటబడిన గోధుమ చెట్టు అయితే ఎదుగుతావు, ఫలిస్తావు. పాత కోసినప్పుడు నోచబడి కొట్టలో కోచబడతావు. నువ్వు దుష్టుని చేత నాటబడుతున్న విత్తనాల ద్వారా పెరుగుతున్న వ్యక్తిగా మారితే పెళ్ళగించబడతావు. హల్లెలూయా. మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు నువ్వు పెళ్ళగించబడే మొక్కగా ఉన్నావా? ఫలించి ప్రభువుని సంతోషపరిచే మొక్కగా ఉన్నావా? నరకబడి అగ్నిగుండంలో వేయబడే మొక్కగా ఉన్నావా? ప్రభు ఆకలి తీర్చడం వలన ప్రభు మహిమ తెచ్చుకునే మొక్కగా మార్చబడ్డావా? ఎలా ఉన్నావు? ప్రభు చేత నాటబడకపోతే పెళ్ళగించబడతావు. అది యూదులైనా ఈనాటి క్రైస్తవులు సంఘంలో నాటబడిన వారైనా. వాళ్ళు వచ్చి అడిగారు, అయ్యా వాళ్ళు అభ్యంతరం పడ్డారుగా, వాళ్ళు అభ్యంతరం పడితే ఎవరికి కావాలి? నా తండ్రి నాటకపోతే వాళ్ళు పెళ్ళగించబడతారు. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము చెర నుంచి తీసుకొచ్చి నాటబడిన వారు మనము. వాళ్ళు భౌతికమైన చెర నుంచి తీసుకొచ్చి నాటబడిన వారం అయితే మనము ఆత్మ సంబంధమైన చెర నుంచి, అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండి, ఏమండి వాళ్ళ అవిధేయతను ప్రేరేపిస్తున్నప్పుడు వారి చెరలో ఉన్న వారమై ఉంటే విశేష కృపను బట్టి మనలా జన్మించిన వారంగా ఉన్నాం. క్రీస్తు రక్తంలో కడగబడ్డం వలన, మన మీద మోపబడిన ఆ రుణపత్రము కడిగివేయబడడం వలన
చెర నుంచి విమోచించబడిన వారంగా ఉన్నాం. పరిశుద్ధ సంఘంలో నాటబడిన వారంగా ఉన్నాం. ద్రాక్షావనమైన తోటలో నాటబడిన అంజూరపు చెట్టులాగా ఉన్నాం. ఉన్నా కదా? నిలిచే చెట్టువా, కొట్టబడే చెట్టువా? నిలిచే చెట్టువా, పెళ్ళగించబడే చెట్టువా? వాళ్ళు పెళ్ళగించబడతారని చెప్పడానికి అర్థం ఏంటి? వాళ్ళ భక్తి ఆచార సంబంధమే. నీ భక్తి, నీ నీతి, నీ క్రియలు ఏంటి? హృదయంతో సంబంధం లేకుండా యాంత్రికంగా, కృత్రిమంగా, ఆర్టిఫిషియల్గా టైం అయిందని చెప్పని ఆహారంగా రెడీ అయిపోయి రావడం, వాక్యం అయిపోయాక భారంగా కూర్చుని వెళ్ళిపోవడం, సమయం వచ్చి ప్రభు బల్లో చేయి వేసేయడం, మిగతా రోజులలో విన్న వాక్యం గురించి కానీ, దేవునితో భక్తి ప్రార్థన జీవితం అనుబంధమే కానీ, క్రియలను పరీక్షించుకుని సరి చేసుకుని ఉపవాసమే కానీ ఏది అసలు ఏమి నీ జీవితంలో లేకపోవడం, మళ్ళీ పేరుకి తెల్లబట్టలు కట్టుకుని నేను క్రైస్తుండే అంటాం, బైబిల్ పట్టుకొచ్చి నేను క్రైస్తుండే అంటాం, పరలోకి ఎవరు వస్తారంటే నేను వస్తాను అంటాం. సరిపోద్దా? సరిపోద్దా? నిలిచే చెట్టువా, పడిపోయే చెట్టువా? నీ భక్తి ఆదివారమా, ప్రతి వారమా? ఆ ప్రార్థన చేసే ఒక గంటేనా, నిత్యమునా? ప్రభు మనల్ని ప్రార్థన చేసే గంటే చూస్తాడా, మిగతా 23 గంటలు చూస్తాడా? నువ్వు గంట ప్రార్థన చేసి గంటకు బహుమానం అడుగుతున్నావు, 23 గంటలు సాతాను సంతోషపరుస్తున్నావు. గంట ప్రార్థనకి బహుమానం ఎక్కువ వద్దా, 23 గంటలని బహుమానం ఎక్కువ ఉంటుందా? ఇంకంత ప్రార్థన చేస్తానండి, నేను 2 గంటలు ప్రార్థన చేస్తానండి, చెయ్యి. 3 గంటలు వెరీ గుడ్, తిరుగులేదు అసలు. ఇలాంటి ఒక సంఘానికి కావాలి. 3 గంటలు ప్రార్థన చేసిన నీవు నీ భక్తిలో ఇతరులకి ఎలా కనబడగలుగుతున్నావు? 3 గంటలు ప్రార్థన చేసామంటే నీలో దైవిక లక్షణం ఎదురు రావాలి, దీనాత్మ ఎంత రావాలి, విధేయత ఎంత రావాలి, దేవుని అనుభవాలు ప్రత్యక్షలు ఎన్ని కలిగి ఉండాలి? అంత ప్రార్థన చేసిన నీకు, నీలో ఏమనుకుంటాం భక్తి అంటే? ఈ రోజున మనం ఆదివారం 2 గంటలు కూర్చుని 4 చప్పట్లు కొట్టి 4 కానుకలేసి వచ్చేదా? ఏమనుకున్నావు? నువ్వు ప్రభు చేత నాటబడ్డావా? ఏమండి, వేరుదాన్ని ఫలించే వృక్షంలాగా ఉండాలి. హల్లెలూయా. నీటి కాలంలో నాటలేదా? ప్రభు తీసుకెళ్ళి ఎడారిలో నాటాడు. నేను ఏమన్నా, నేను ఎక్కడ నాటాడు? ఏమండి, సంఘంలో కాదా? నిన్ను పట్టించుకుని, ఏమండి, పట్టించుకోకపోతే బాధపడాలండి, పట్టించుకుంటే బాధ ఎందుకు? నువ్వు ఎలాగున్నావు, నీ భక్తి ఎలాగుంది, నీ క్రియలు ఎలాగున్నాయి, నీ హావభావాలు ఎలాగుంది, నీ వేషధారణ ఎలాగుంది, పట్టించుకుని దాన్ని తగ్గట్లుగా నేను సరిచేయగలిగిన సేవకు ఉన్నప్పుడు అది భాగ్యమా కాదా? మందలు ఉంటారంట, కలిసిపోతే అసలు నువ్వు వచ్చేవు రావు కూడా పాస్టర్ గారికి తెలియదు. మీరు ఇప్పుడు ఎవరెవరు ఏ టైంకి వచ్చారు లెక్కటి చెప్తాను నేను, చెప్పనా? మొత్తం పిన్ టు పిన్ ఎవరెవరు ఫస్ట్ వచ్చారు, ఎవరెవరు మొత్తం లెక్కటి చెప్తాను నేను. అదే బాధ, అన్ని పట్టుకుంటేనే బాధ. ఏ టైంకన్నా లేట్ అయినా రా బాధలేదు. అసలు పాస్టర్ గారికి వచ్చాను లేదా తెలియకపోతే బాధలేదు. ఏదో సినిమా హాల్లో కూర్చోండి, స్క్రీన్లో చూసుకుంటూ కూర్చుంటే బాధలేదు. నేను అన్నను నిన్ను నాటిన దానిని బట్టి, నీకు పోసిన నీటిని బట్టి ప్రభువు లెక్క అడుగుతాడు కదా. నువ్వు ఎలాగున్నావు? జాగ్రత్త, పెళ్ళగించబడతావేమో అంటే నీకు ఇంత భౌతికమైన నష్టం గురించి నేను మాట్లాడట్లా. నరకబడి అగ్నిగుండంలో వేయబడడం అంటే ఇది ఎక్కడ తీర్పు, ఇది ఎప్పటి తీర్పు మాట్లాడాలండి? అది ఎప్పుడు వర్తించేది? నువ్వు సంఘంలోనే ఉంటావు కానీ నీ దీపం మారిపోయి ఉంటుంది. దీపం మారిపోవడం అంటే మళ్ళీ భౌతికమైన చావు గురించి నేను మాట్లాడట్లా. అది ఆ నష్టం గురించే కదా. ఆ నశించిపోయిన ఆత్మ రక్షించడమే కదా దేవుని పరిచర్య. తప్పిపోయిన గొర్రె పిల్లను దేవుని రాజ్యంలో కలపడమా, సంఘంలో మాత్రం కలపడమా? అది కదా పరిచర్య. తండ్రి చేత నాటబడిన ప్రతి చెట్టు తల్లగించబడుతుందని చెప్పని భలే సమాధానం చెప్పాడండి. తల్లగించబడతావు నువ్వు ఫలించకపోతే, పెళ్ళగించబడతావు ఆయన సంతోషపరచకపోతే, పెళ్ళగించబడతావు ఆయన ఆకలి తీర్చకపోతే, పెళ్ళగించబడతావు ఆచారపూర్వకమైన భక్తి చేస్తూ ఇదే గొప్ప భక్తి అనుకుంటే. ఆచారాలకి వాక్యానికి తేడా తెలుసుకోవాలి. కొన్ని విడమరి చెప్పలేని పరిస్థితుల్లో కనుక నువ్వు తెలుసుకోవాలి.
వినండి, ఆచారమా ఆత్మవాక్యమా రెండింటికి తేడా తెలుసుకోవాలి. ఆచారంలో భక్తి చేసుకుంటే ఇది భక్తి అనుకుంటున్నారేమో, నువ్వు ఫలించలేవు. ఆత్మానుసారమైన వాక్యానుసారం భక్తి ఉంటుంది, దానిలోనికి రా, నువ్వు పెళ్ళగించబడవు. ఆచారపూర్ణ భక్తి చేసుకుంటా, నియమాలు ఉపదేశాలు మనుషులు పెట్టిన ఉపదేశాలు పాటించుకుంటా ఇదే భక్తి అనుకుంటే అది నీకు పెట్టడానికి భక్తి, దేవునికి కాదు. దేవునికి కావాల్సింది దేవుడు పెట్టిన వాక్యంలో నిలవడం, మనుషులు పెట్టిన పదతో నిలిచినందుకు ప్రభువే బహుమతులు ఇవ్వడం. ఇతడా ఆయన పెట్టిన వాక్యంలో నిలిచినప్పుడే ఫలించినప్పుడు ఆయనకి బహుమతిని ఇస్తాడు. తర్వాత ఏమన్నాడు చూడు, ఇంకా వాళ్ళ గురించి ఇంకా ఏం చెప్పాడు చూడు వాళ్ళ గురించి. వారు గుడ్డివారై ఉండి గుడ్డివారికి తావు చూపేవారు. ఏమైపోతారంట? ఎవరిని పట్టుకుని గుడ్డోళ్ళు అంటున్నాడు ప్రభు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఇప్పుడు దాకా ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అక్కడ పరిశీలన శాస్త్రుల గురించి అండి. మీ డిబేట్ అయిపోతే అలాగా అర్థం కావట్లా? అడుగుతున్నాం అక్కడ చెప్పింది శాస్త్రుల పరిశీలన గురించి చెప్తూ వాళ్ళు గుడ్డోళ్ళు అంటున్నాడు. వాళ్ళందరూనేమో ఆ ధర్మశాస్త్రం బాగుగా ధ్యానిస్తూ ఆ నియమాలు బాగుగా పాటిస్తూ ప్రజలకు నేర్పించే స్థాయిలో ఉన్నారు వాళ్ళు. ఏమండి, సామాన్య ప్రజలకు ఎటువంటి సూచన సలహా శాస్త్రులే. సామాన్య ప్రజలకు వారి ధర్మంలో ఉన్న ఏ సందేహం తెచ్చాలో శాస్త్రులే, పరిసయ్యులే, పెద్దలే. వాళ్ళను పట్టుకుని వేసేయమంటున్నాడు. అవునా? వాళ్ళు గుడ్డోళ్ళు, వాళ్ళ తర్వాత ఎవరు గుడ్డోళ్ళు? వాళ్ళని వెంబడించే వాళ్ళు ఏమవుతారండి? ఈనాడు దేవుడు తమ కన్నులు తెరవకపోతే, సేవకులు ఎవరైనా కావచ్చు, దేవుడు తమ కన్నులు తెరవకపోతే, ఆత్మ నేత్రములు తెరవబడిన ఆత్మ సంబంధమైన వాక్కును పట్టుకుని పరిచర్య చేయగలిగిన స్థితిలో లేకపోతే ఆ సేవకుని వెంబడించే వాళ్ళందరూ గుడ్డత్వంలో ఉండిపోతారు. వాళ్ళందరూ వెళ్ళిపోయి గుంటలో పడతారు. అదేం గుంట? ఆరని గుంట, అగ్నిహారని పురుగు చావని గుంట. అది ఇక్కడ భౌతికంగా చెప్పాడు. ఇక ఇప్పుడు ఫైనల్గా తెలిస్తే ఏ గుంట? ఇక ఇక్కడ భౌతికంగా గుడ్డోళం పోల్చాడు. ఫైనల్గా మొత్తం వెళ్ళి ఎక్కడ పడతాం? మేము భక్తి చేస్తున్నాం, మేము పరలోక మార్గంలో ఉన్నాం, మేము పరలోకి వెళ్ళిపోతాం అనుకుంటే అక్కడికి వెళ్ళినాక ప్రవ్వా ఇదిగో నీ నామంలో మేము దేవాలయాలు కొట్టాం, ఎవడకు కావాలరా? నేను స్వస్థతలు చేసి వాళ్ళని చచ్చిపోయినా లేపా, ఎవడకు కావాలి? ఇదే గొప్ప సేవకుడు నేను తేల్చాల్సింది. అక్కడ దెయ్యాలు పోతుంటే, అక్కడ రోగాలు పోతుంటే, అక్కడ అద్భుతాలు జరుగుతుంటే ఆ పాస్టర్న పరలోకం వెళ్ళి గ్యారంటీ ఉందా? ఎగబడుతున్నారండి ఈ రోజున. ఏం చెప్పాడు మత్తయి సువార్తలోనే? వీళ్ళందరినీ ఏమంటున్నాడు? తండ్రి చిత్తము నెరవేరిస్తే పరలోకానికి వెళ్తావు. నువ్వు దెయ్యాలు వెళ్ళగొట్టావా, లేకపోతే చచ్చిన వాళ్ళు లేపావా, రోగాలు వెళ్ళగొట్టావా, ఏం నక్కర్లా. ఒక సేవకుడే సేవను పెంచుకునే క్రమంలో వరాల మీద టార్గెట్ చేసి వరాలతో సంఘాన్ని నింపి వాడు భూలోకంలో గొప్పడవుతున్నాడు. కానీ రేపు పొద్దున అక్కడ నిలబడి నాకు ప్రభు ఏం చేస్తున్నాడు? నువ్వు అనుకున్నావు నాన్న దీని మూలంగా పరలోకం వచ్చేస్తుందని, కానీ నువ్వు వీటిలో పడిపోయి చిత్తం చేయడం మర్చిపోయావు. నా చిత్తం ఒకటి ఉంది నీ పట్ల, నిన్ను భూమిలో ఉంచినందుకు, నిన్ను నా రక్తంలో కడిగి కొన్నందుకు నా చిత్తం ఒకటి ఉంది, అది మర్చిపోయావు. నా చిత్తం వదిలిపెట్టావు. ఇవన్నీ మనుషుల ముందు నువ్వు గొప్పగా చూపించుకుంటాకు ఉపయోగపడ్డాయి, మనుషులకు డబ్బులు దండుకుంటాకు ఉపయోగపడ్డాయి, కానీ పరలోకం వెళ్ళడానికి అవి ఉపయోగం పడవు. చాలామంది గుడ్డత్వంలో ఉన్నారు. ఆ బోధకుడు నడిపించేవాడు గుడ్డుగా ఉంటే ఎనమలో ఏమవుతారు? చూడండి, మీకు ఆనాటి పరిస్థితులు కొన్ని మీకు అర్థమయ్యేలా చెప్తానంటే యోహాను సువార్త ఒకసారి 3వ అధ్యాయం 9-10 మాత్రం చదవండి. అతడు నికోదేము ఆ సంగతులు ఎలాగూ సాధ్యములని ఆయన అడగగా, యేసు ఇట్లనెను, నువ్వు ఇశ్రాయేలుకు బోధకుడువై ఉండి ఇది తెలియదా నీకు? బోధకుడే, ఇశ్రాయేలుకు బోధకుడే.
కానీ ఏం తెలియదు. కొత్తగా జన్మించడం అంటే ఏంటి తెలియదు, ఆత్మలో జన్మించడం అంటే ఏంటి తెలియదు. బోధకుడే కానీ దేవుని సంగతులు తెలియదు. ఉపయోగమా? ఏమండి, ఏమన్నా ఉపయోగమా? దేవుడిచ్చిన మాట పట్టుకోకుండా, దేవుడు చూపించిన మార్గం పట్టుకోకుండా, దేవుడు చెప్పిన సంగతులు పట్టుకోకుండా, ఏమండి 4 యూట్యూబ్లో వాక్యాలు, 4 పుస్తకాల్లో వాక్యాలు అవి ఇవి కలిపేసేసి సంఘానికి ఒక మంచి ప్రసంగం చేసి మంచి సేవకుడు అనిపించుకుంటే ఉపయోగం ఏంటి? తన వాక్యములో ఉన్న దైవ చిత్తాన్ని ప్రజలు ఎలాగ జీవించాలో బోధించి వాళ్ళ తప్పుడు మార్గం నుంచి విడిపించే పరిచయం జరుగుతున్నాయా? ఎంత ఘనంగా జరుగుతుంది, ఎంత గొప్పగా జరుగుతుంది, ఎంత అధికంగా జరుగుతున్నాయి? ఎక్కడో అరకొరకు ఉన్నారు కొంతమంది. వారి తప్పుడు మార్గముల నుంచి విడిపించి తమ యొద్దకు వచ్చిన ఆ బిడ్డలను క్రీస్తు స్వరూపంలోనికి మార్చేంతగా ప్రయాసపడే సేవలు జరుగుతున్నాయా? పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచే సేవలు జరుగుతున్నాయా? ముడతైన, మచ్చైన, డాగైన, కలంకమైన లేనట్లుగా దేవుడిచ్చిన వాక్యంలో ఉదక స్థానం చేపించి వారిని పెండ్లి కుమార్తెగా సిద్ధపరిచే సేవలు జరుగుతున్నాయా? వాళ్ళకి దేవుని సంగతులతో పని లేదండి. వాళ్ళకి సంఘం ఉండాలి, జోబులు ఉండాలి, వాళ్ళు గొప్ప అనిపించుకోవాలి, వాళ్ళ పోస్టర్లు ఉండాలి, వాళ్ళు ప్రపంచంతో తెలియాలి, పేరు మోసిన వాళ్ళు అవ్వాలి, అంతే వాళ్ళ టార్గెట్ అంతే. ఇతను బోధకుడు అండి, నికోదేమో యూదులకి వేసి అడుగుతున్నాడు, నువ్వు ఇజ్రాయేలుకి బోధకుడు కదా, నీకు ఈ సంగతులు తెలియవా? చాలా మందికి దైవ చిత్తం తెలియకుండానే వాళ్ళు సేవ చేస్తున్నారు, అనేకుల్ని తోసుకెళ్ళిపోతున్నారు. ఎక్కడికి తోసుకెళ్ళిపోతున్నారు? అక్కడికి. ఇంకొక సంఘటన చూపిస్తాను రండి. 22 మత్తయి సువార్త 29. అందుకు యేసు, లేఖనములు గాని దేవుని శక్తిని గాని ఎరుగక మీరు పొరబడుచున్నారు. సద్దూకయ్యులు వీళ్ళు పునరుద్ధానం ఎక్కడుందని చెప్పి వాదనకు వచ్చారు యేసుతో. పునరుద్ధానం అంటే ఏంటండి? పునరుద్ధానం అంటే ఏంటి? పునరుద్ధానం అంటే రంగమ్మా మాట్లాడవేమే. పునరుద్ధానం అంటే ఏంటి? ఇదేంది ఇది? పునరుద్ధానం అంటే ఏంట్రా? పునరుద్ధానం అంటే ఏంటండి? చనిపోయి మునుపటి మన విశ్వాసంలో పునర్జన్మ ఉండేది, మళ్ళీ ఇంకొక కుక్కగా, నక్కగా, గాడిదిగా, పందిగా పుడతాం, ఏదో పుడతాం చేసిన క్రియలను బట్టి. క్రైస్తవ్యంలో పునర్జన్మలే ఉండవు, పునరుద్ధానం ఉంటుంది. పునరుద్ధానం, మేలు చేసిన వారు తీర్పు కొరకైన పునరుద్ధానం. అమ్మా, మేలు చేసిన వారు పునరుద్ధానం ఎక్కడికి? పరలోకంలోకి. కీడు చేసిన వారు పునరుద్ధానం ఎక్కడికి? నరకాగ్నిలోకి, తీర్పులోకి. సద్దూకీలు అసలు పునరుద్ధానమే లేదా అంటున్నారు. ఇంకా మనిషి జన్మకు ఉపయోగం ఏంటంటే పుట్టి చచ్చిపోతే దేవుడిని నమ్మడం ఎందుకంటే అవసరం? ఇంకా ఇంత వైరాగ్యం అవసరం? నచ్చినట్టు బతికేయచ్చు కదా, ఇష్టానుసారంగా బతికేయచ్చు కదా. అప్పుడు వాళ్ళకి వివరంగా చెప్పాడు, ఒరే పిచ్చోళ్ళారా, మీకు లేఖనాలు తెలియట్లేదు, దేవుని శక్తి తెలియట్లేదు, పొరపాటు పడుతున్నారు. ఇలాగా సంఘంలో సేవకులు, విశ్వాసులు ఈ రోజుకి పొరపాటుతో భక్తి చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు పొరపాటులో ఉన్నాడు, కళ్ళు తెరవబడినాడు, గుడ్డోడా? గుడ్డివాడు. సంగతులు ఎరగకుండానే భక్తి చేసి బోధించేవాడు గుడ్డోడా, లేకపోతే కళ్ళు తెరవబడినోడా? తీసే కింద ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, రే నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని అని చెప్పుకుంటాడంటే, చనిపోయినోడికి లేకపోతే, చనిపోయినోడికి లేడనుకో, నేను దాని దేవుడిని అని చెప్పుకుంటాకు ఉందా, నేను వాళ్ళ దేవుడిని అని చెప్పుకుంటాకు ఉందా? వాడు భౌతికంగా చనిపోయిన ఇంకా సజీవుడిగా ఉన్నాడు కదా, అందుకే వాడి దేవుడిని అని చెప్పుకుంటున్నాడు కదా. స్తోత్రం చెప్పు. ఆ లేఖనాలు వాళ్ళకి అర్థం కావు. ఏమండి, మా భావాలో వాళ్ళకి అర్థం కావాలంటే ప్రభువే కన్నులు తెరవాలి, ప్రభువే హృదయం తెరవాలి. దాని అర్థం నేను చెప్తాను చూడండి. నాకు చదివా 119 కీర్తన ఒకసారి తీయండి. చనిపోయిన మనిషి ప్రభు మరలా వచ్చినప్పుడు మహిమ శరీరముతో లేచి ప్రభువును కలుసుకునేదే పునరుద్ధానం.
అయితే మేలు చేస్తే మాత్రం ప్రభువుని కలుసుకుంటాం, మేలు చేయకపోతే తీర్పు పునరుద్ధానంలో కిరీడులో ఉంటాం. 119:18 చదువు. నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యమైన సంగతులు చూసినట్లు, అది 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 దేవుడు కన్నులు తెరిస్తే తప్ప దేవుని వాక్యంలో ఉన్న సంగతులు మనకు అర్థం కావు. టిఫిన్ చేయలే, అంత డల్గా అంత నీరసం కూర్చుంటావు, మరి సూర్యమంట మొదలెట్టి అరగంట కూడా అవ్వలేదు, అప్పుడే సూర్యమంట. దేవుడి మందిలో ఉన్న సంతోషంగా ఉండండి అమ్మా. హల్లెలూయా. భక్తుడు అడుగుతున్నాడు, అయ్యా ధర్మశాస్త్రం ఎన్నో వాక్యాలు ఉన్నాయి, అందులో ఎన్నో ఆశ్చర్యమైన సంగతులు ఉన్నాయి, అందులో ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులు ఉన్నాయి, అందులో ఎన్నో పరలోక సంబంధమైన సంగతులు ఉన్నాయి. అవి చూడాలంటే నువ్వు నాకు అర్థమయ్యేలాగా చేయాలి, నువ్వు నా కన్నులు తెరవాలి, నువ్వు నేను నేర్చుకునేలాగా నా హృదయం తెరిచి గ్రహింపుని ఇవ్వాలి. నేను మీకు స్టార్టింగ్లో చెప్పింది, అయితే హృదయం సిద్ధపరుచుకున్నారంటే అవి పట్టుకోవడానికి నేను హృదయం సిద్ధపడి ఉంటాను. హృదయం సిద్ధపరుచుకున్నారా అంటే ఎందుకు హృదయం ఎందుకు? ఆ వాక్యములో ఉన్న ఆశ్చర్యమైన సంగతి, ఆ వాక్యంలో ఉన్న పరలోకపు సంగతి, ఆ వాక్యంలో ఉన్న ఆత్మ సంగతిని గ్రహించుకోవాలి. అది తెలియదు నికోదేముకి, అది తెలియదు సద్దుకేనికి, అది నీకు తెలియాలని ప్రభువు చిత్తమై ఉంది. ఆమేన్. అది నీకు తెలియాలి కదా. అలా తెలియాలంటే హృదయం తెరవబడాలి, ప్రభువుని ప్రార్థన చేసి దీన్ని సిద్ధపరుచుకొని రావాలి, సిద్ధపరచుకోవాలి. అప్పుడు నీ హృదయము మనోనేత్రములు తెరవబడి ప్రభువు సంగతులు పట్టుకుంటావు, వెలుగైన సంగతులు పట్టుకుంటావు. దానితోనే నీ వాక్యము వెల్లడి అగుటతోనే వెలుగు కలిగిద్ది. నీ హృదయము ఆ వెలుగుతో నింపబడినప్పుడు నువ్వు వెలుగులో నడుస్తూ చీకట్లో ఉండవు. నడు చదివాం ఆ లేఖనాన్ని. నీ వాక్యం వెల్లడి అగడంతోనే ఏమవుతుందంట? దేవుని వాక్యం హృదయానికి రావడంతో వెలుగు కలుగుతుంది. సిద్ధపరుచుకున్న హృదయాల్లో, తెరవబడిన హృదయాల్లో వెలుగే నింపబడింది. ఏమండి, కఠినపరుచుకున్న హృదయాల్లో, బండబారిపోయిన హృదయాల్లో ఏముంటుంది? వాక్యం ఉంటుందా? హృదయంలో నుండి జీవదారులు బయటకు వెళ్ళకుండా కాపాడుకోమన్నాడు కదా. నువ్వు కాపాడుకోకపోతే నీ హృదయంలో వాక్యం ఉంటుందా? వాక్యం ఉండకపోతే నువ్వు అడుగు వేసేటప్పుడు వెలుగులో వేస్తున్నావా, చీకట్లో వేస్తావా? అదే చెప్పాడు, గుడ్డోడు గుడ్డుగా వెళ్తున్నాడు అని అంటే వాడు తెరవబడి వాక్యంలో ఉన్న అర్థం పట్టుకోవాలి కదా. హల్లెలూయా. ఈరోజు దేవుని వాక్యం విన్నావంటే దేవుడు నీకు చెప్పిన ఆత్మ సంగతిని పొందుకుని వెళ్ళే స్థితిలోకి నువ్వు వచ్చుదువుగాక. ఆమేన్. మరి ఇంకేం ఉపయోగం? నేను మీకు ఎక్కడా మిస్ కొట్టకుండా ప్రతిసారి ఒక్కొక్క పుస్తకాన్ని తీసి ఎందుకు చెప్తాను? ప్రతి చోట ఆయన మనకు నేర్పించే ఒక అంశం ఉంది. ప్రతి పుస్తకంలో, ప్రతి అధ్యాయంలో, ప్రతి వచనంలో ఆయన మనకి తెలియపరచాల్సిన కొన్ని సంగతులు ఉన్నాయి. సెలెక్టివ్గా నేను వాక్యం చెప్తే ఎప్పుడైనా చూసారా మీరు? ఇన్నాళ్ళల్లో ఇన్ని సంవత్సరాలు గడిచింది సెలెక్టివ్గా వాక్యం చెప్పానా? అక్కడో 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 ఎప్పుడైనా చెప్పానా? ఎందుకు రాక అట్ట చెప్తున్నాం? సెలెక్టివ్ పెట్టుకుంటే ఎన్ని మంచి ఉపదేశాలు చెప్పొచ్చు. నీకు ఆనందం కలిగి, నీకు ఆశీర్వాదం అనిపించేయి, నీకు మేలు అనిపించేయి, సంతోషపరిచేయి. సెలెక్టివ్కి వెళ్తే బోల్డ్ వస్తాయి. సెలెక్టివ్ ఎందుకు సెలెక్టివ్లో వెళ్ళట్లేదు? కొంచెం కష్టంగా, క్లిష్టంగా ఉన్న, అర్థం అవుతున్నా కాకపోతే ఎందుకు ప్రతి 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 అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ వెళ్తున్నాం? ఏమని తెలుస్తుందా మీకు? ఆ లోపల ఉన్న ఆత్మ సంగతులను గ్రహించి ఈ పారంపర్యమైన భక్తి నుంచి బయటకు వస్తావేమో, ఈ ఆచారాల మాయలో పడకుండా బయటకు వస్తావేమో. ప్రతి అధ్యాయాన్ని కూడా క్షుణ్ణంగా వెళ్తున్నా. ఇప్పుడు కొత్త నిబంధనలోకి వచ్చాం. ఇక్కడ కొత్తనికి ఎన్ని దాటాం? పాత నిబంధనలో ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, యెహోషువ, సమూయేలు, ఏలియా, ఎలీషా, ఎస్తేరు, దానియేలు, ఎన్ని పుస్తకాలు అండి? దగ్గర 9 అయినాయా పాత నిబంధనలో. వాటిలో ఉన్న ఆ మర్మం పట్టుకోవాలని కాదు ఇక్కడ భక్తులు అడుగుతున్నాడు, అయ్యా నా కన్నులు తెరువు. ఇప్పుడు గుడ్డోడు ద్రావ చూపిస్తామంటే సంగతి తెలియకుండా, దేవుని మాట కాకుండా, దేవుని చిత్తం కాకుండా ఇదే దేవుని చిత్తమని బోధించడం, నన్ను ముందుకెళ్ళిపోవడం, ఈ రెండు. ఇలాంటి సంఘటనలు ఉంటాయా? ఎందుకుండవు? చూపిస్తాను రండి. 1వ రాజుల గ్రంథం ఒకసారి తీయండి.
22వ అధ్యాయం ఒకసారి తీయండి. 6వ వచనం నుంచి చదవండి. వారిని అడిగాను. అందుకు యెహోవా దానిని రాజైన నీ చేతికి అప్పగించను కనుక పొండని వారు చెప్పారు. కానీ యెహోషాపాతు విచారణ చేయుటకే మీరు తప్ప యెహోవా ప్రవక్తల్లో ఒకడైనా ఇక్కడ లేడా అని అడిగాను. చూసారా అతడు సేవకుడు కాదు, అతడు ప్రవక్త కాదు, రాజే. కానీ తెరవబడిన కన్నులు ఉన్నాడు. ఆహాబు యెహోషాపాతు ఇద్దరు ఆహాబు ప్రేరేపణ చేత యుద్ధానికి వెళ్దాం అనుకుంటే, ఆయన మనం అట్లా యుద్ధానికి వెళ్ళిపోకూడదు, దేవుని బయటలో ఏదన్నా పని చేసే ముందు కనిపెట్టి ప్రార్థించి ప్రభువుని అడిగి పని చేయాలి మనం. కాబట్టి సేవకులు ఏమన్నా పిలువనంటే 400 మంది ప్రవక్తలు వచ్చారండి. దేవుడు మాట చెప్తే 400 మంది కావాలా? ఒకటి చాలడం. ఇప్పుడు 400 మంది ఎగదాటికి ఏం చెప్తున్నారు? నువ్వు యుద్ధానికి వెళ్ళగలుగుతావని చెప్తున్నారు. యెహోషాపాతు ఏమంటున్నాడు? వీళ్ళు కాదు. తెరవబడిన కన్నులు ఉన్న విశ్వాసకి సేవకుడు గుడ్డోడో వెలుగోడో తెలిసిపోద్ది. నీకు అర్థమవుతుందా? చక్కగా ఇప్పుడు దాకా కొంచెం కోఆపరేట్ చేయండి, ముగిస్తా. యెహోషాపాతు తెరవబడిన కన్నులు 400 ప్రవక్తలు ఎవరిని ఒప్పుకోట్లా. వీళ్ళు కాదండి, ఎవ్వరు లేడు. ఇంకా 400 మంది సేవకులే వీళ్ళు కాదు. వీళ్ళు చెప్పే మాట నాకు నా హృదయం అంగీకరించట్లే. ఇంకెవరన్నా ఉన్నారా? ఒకడున్నాడు కానీ నేను పిలవను. నాకు పడదు ఆడంటే. నీకు ఎవడంటే పడదు ఆ సేవకుడే నీకు కరెక్ట్గా చెప్తాడు. నీకు ఎవడంటే పడితే ఇప్పుడు ఆడే కావాలి. ఆడు నీకు బాగా పిండేస్తున్నాడు కాబట్టి పట్ల చక్కగా హృదయవాడైతే పడతాడు. నన్నగా సవర్ తీసేవాడైతే ఆడు గట్టిగా పిండేస్తున్నాడు కాబట్టి హృదయాన్ని పట్ల. యెహోషాపాతు నువ్వు పర్లేదు ఆడనే పిలిపించు. ఈ గ్యాప్లో ఇక్కడ ఉంటాడు, సిద్ధికే ఉంటాడు. 11వ వచనం. చేయించుకొని వచ్చి వీటి చేత నువ్వు సిరియన్లో పొడిచి నాశనం చేతులని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పాను. దీన్ని ఏమనాలి? వెలుగులో నడిపించడమా, గుడ్డితనంలో నడిపించడమా? ఏమండి? 400 మంది ప్రవక్తలు వీళ్ళలో మెయిన్ లీడ్ సిద్కియా, మెయిన్ క్యాండిడేట్ సిద్కియా 400 మందిలో. ఇప్పుడు 400 మంది చెప్పింది చాలేదని యెహోషాపాతు ఇంకోని పిలుచురమ్మంటావు సిద్కియాకి నచ్చలా. నేను చాలేదా పాస్టర్, మీకు ఇంకోటి కావాలా? మనం ఎవరు వాడిని నిర్ణయించడానికి? ప్రభు వచ్చేవారు ఉందని పక్కన కూర్చోమని నేను పక్కన కూర్చోవాలి. ఎవరి ద్వారా దేవుడు మాట్లాడతాడు. మనం ఎవరు వాడిని? నేనే ఇక్కడ ప్రభుని అని చెప్తాకి తప్పు కదా. వాడికి అది నచ్చలే సిద్కియాకి. మేకాయం పిలవమంటారా అని చెప్పని ఇనప కొమ్ములు పట్టుకొచ్చి కొమ్ములు రాసేదికిచ్చి నువ్వు వీడితో వాటిని పొడి చంపేస్తావంట. చంపుతాడా? ఏమండి? వాడు గుడ్డోడు. వాడికి అసలు దేవుని వాక్కు లేదు, వాడికి దేవుని చిత్తం తెలియదు, వాడికి దేవుని మార్గం తెలియదు. కానీ రాజునే లీడ్ చేస్తున్నాడు. ఎంత దరిద్రం ఇది! వాడు లీడ్ చేసుకుంటే వాడు అక్కడ నాశనం అవుతాడు. ఇప్పుడు ఎవరు లీడ్ చేస్తున్నాడు? ఏకంగా రాజునే లీడ్ చేసేస్తున్నాడు. ఈలోపు మేకాయని పట్టుకొచ్చారు. 14వ వచనం చూడు. నాకు సెలవిచ్చినదేదో ఆయన జీవముతోడు నేను దాన్నే పలుకుదునెను. మేకాయ ఏం చెప్తాడంట? దేవుడు ఏది చెబితే అదే చెప్తాడంట. అతడు రాజు దగ్గరకు వచ్చినప్పుడు రాజు మికాయా నీవేమందువు? యుద్ధము చేయటం మేము రావద్దుల మీదకి పోగుతామా అని అడుగగా అతడు యెహోవా దానిని రాజు అని నీ చేతికి అప్పగించను కనుక నువ్వు దాని మీదకి పోయి జయముందు అని రాజుతో అనెను. అందుకు రాజు నీ చేత ప్రమాణం చేయించి యెహోవా నామమును బట్టి నిజమైన మాటలే నీవు నాతో పలకవలసినదని నేను ఎన్ని మార్లు నీతో చెప్పిందని అని రాజు సెలవీగా అటు ఇశ్రాయేలు అందరూ కాపర్లేని గొర్రెల వలె కొండల మీద చెదిరి ఉండటని సూచించదని వారికి యజమానుడు లేడు, ఎవరి ఇంటికి వారు సమాధానంగా వెళ్ళమని యెహోవా సెలవిచ్చాడు. 400 మంది మాట ఒకలాగుంది, ఇప్పుడు అక్కడ మాట ఒకలాగుంది. మెజారిటీ గ్రేటా?
మెజారిటీ మాట పట్టుకోవాలా? మంది ఎక్కువ ఉంటుంది అదే నిజం అనుకోవాలా? కాదండి. అక్కడ 1000 మంది ఉండని, అక్కడ 1,00,000 మంది ఉండని, అక్కడ అంతమంది ఉన్నారు కదా అని చెప్పని అది వెలుగు అవ్వదు, అది వెలుగేం అవ్వదు. స్తోత్రం చెప్పు. సిద్కియా కోపం వచ్చిందండి. ఏంట్రా నేను చెప్పిన మాట ఒకలాగా నువ్వు ఒకలాగా చెప్తావు, దేవుని ఆత్మ వదిలిపెట్టి నీ మీదకి వచ్చాడే ఏంటి అని చెప్తే చెంప మీద కొట్టేస్తాడు. తర్వాత చదువుకోండి, లేక టైం చాలు. చెంప మీద కొట్టేస్తాడు, వెళ్ళిపోయి చెప్తాడు, రేపు పిచ్చోళ్ళారా మీ దగ్గరకు వచ్చిన దేవుడు ఆత్మ కాదు, మిమ్మల్ని మీ నోట అబద్ధములు పలికించే ఒక ఆత్మ వచ్చింది. ఏమండి చూడు 23 వచ్చిన అబద్ధం ఆడే ఆత్మ నుంచాడు. తెలుసా, అబద్ధాలు ఆడితే ఆత్మలు ఉంటాయి. దేవుని ఆత్మతో ఉన్న వాళ్ళమైతే ఏం పలుకుతాం? అబద్ధం ఆత్మలు పట్టేస్తే ఏం పలుకుతాం? ఇప్పుడు 400 మంది మీద ఏ ఆత్మ పని చేస్తుందంట? అది గుడ్డితనం కలిగిస్తుంది. రోజున మీరు ఏదైనా వాక్యం సరిగా పరీక్షించుకోండి. యెహోషాపాతులాగా కన్నులు తెరవబడిన స్థితిలో నువ్వుంటే వాక్యములో సేవకుడు బోధించేది అది సరైంది కాకపోతే నువ్వు మధ్యలోనే ఆపేస్తావు. మొత్తం ఏమో అసలు నువ్వు మధ్యలోనే ఆపేస్తావు. ఇది కరెక్ట్గా లేదు. 400 మంది చెప్పిన నాకు యెహోషాపాతు నచ్చాడు. ఇక్కడ 400 మంది చెప్పినా కన్విన్స్ అవ్వాల. 400 మందిలో 2 చెప్పుంటే 2 ఇలా చెప్తున్నారు కదా అని చెప్పని అన్నప్పుడు అతను కన్ఫ్యూజ్ అవ్వాల. క్లారిటీగా చెప్పాడు, వీళ్ళు కాదు ఇంకొకటి ఎవడన్నా కావాలి, వీళ్ళు నేను నమ్మలేకపోతాను. ఎందుకు? వెలిగించబడిన నేతలు అతనికి ఉన్నాయి, వెలుగులో అతను ఉన్నాడు. నువ్వు వెలుగులో ఉంటే నిన్ను ఎవడన్నా గుడ్డోడు లీడ్ చేయకపోతే నీకు అర్థమైపోతుంది. అంతే కదా. నా కళ్ళు తెరుస్తున్నా, నువ్వు కళ్ళు మూస్తున్నావు, నువ్వు నా చేపట్టి నడిపిస్తున్నావు, ఇటు తిప్పేసి కాళ్ళలోకి పట్టుకెళ్ళి నేను వెళ్తానా? నా కళ్ళు తెరవబడుతున్నాయి కదా. నా కళ్ళు తెరవబడినప్పుడు నడిపించేవాడు కళ్ళు కూడా తెరవబడుతున్నాడు అన్నమని వెళ్తా. అంతే కదా. స్తోత్రం చెప్పు. ఇప్పుడు సేవకుడు గుడ్డోడైతే విశ్వాసులు గుడ్డోళ్ళు అయితే ఇద్దరు ఏమైపోతారు? ఇది పరిచయాలు బచ్చి. సిరియా రాజు కోపం వచ్చి ఎలీషాను పట్టురమ్మని పంపించాడు. గుర్తుందా? ఎలీషాను పట్టురమ్మని పంపించినప్పుడు వాళ్ళు రథాలు వేసుకుని వచ్చారు. వీళ్ళు కొండ మీద ఉన్నారు. పనోడు పొద్దున్న లేచి చూస్తారంట, రథాలు ఉన్నాయంట, గుర్రాలు ఉన్నాయంట. భయపడిపోతున్నాడు. ఒక దైవజనుడే ఇంకా నేత్రాల కన్నులు తెరవబడ్డా. ఆయన ఇంకా దైవజనుడే, పనివాడేం దైవజనుడైనప్పటికీ ఇంకా అతని నేత్రాలు తెరవబడ్డా. ఎలీషా గారికి చెప్తే ఎందుకు దా కంగారు పడుతున్నావు? అదే ప్రార్థన చేశాడు, ప్రభువా వీడు చూసినట్లు వీడు కన్నులు తెరువు. అక్కడేమో అతనికి 119లో అతనికి ఆయన ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నా కన్నులు తెరువు. ఇక్కడ దైవజనుడు ప్రార్థన చేస్తున్నాడు, వీడి కన్నులు తెరువు. తెరవకపోతే ఏది పట్టుకోలేము. దేవుని సహాయం పట్టుకోలేము, దేవుని మర్మాన్ని పట్టుకోలేము, దేవుని మాటను పట్టుకోలేము, దేవుని మార్గాన్ని పట్టుకోలేము. తెరవబడాలి. నీ బిడ్డలు రక్షణ పొందుకోవట్లేదా? నువ్వు కూర్చోబెట్టి 100 మాటలు చెప్పాలి. ఎన్నరో నువ్వు ప్రభువుని అడగాలి, అయ్యా ఇప్పుడు హృదయాన్ని తెరువు, ప్రార్థన చేయాలి. ఎలీషా ప్రార్థన చేసినప్పుడు దైవజనుడి కన్నా ఎట్లా తెరవబడినాయో నీ ప్రార్థన వాళ్ళ హృదయాలు తెరవబడుతుంది. నీ ప్రార్థనకి వారి నేత్రములు తెరవబడి వారు మహిమను చూస్తారు, క్రీస్తు మహిమ ప్రకాశాన్ని చూస్తారు. కనులు తెరవబడాలంటే ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అమ్మ ఏందని అచ్చంగా కిందే చూసుకుంటా కూర్చుంటున్నారు? నేను ఏమన్నా వచనం చెప్తున్నాను ఇప్పుడు అక్కడ, మరి కిందే చూస్తారేంటమ్మా? నేను ప్రార్థన చేయాలి, ఏసైకి వాక్యం అయ్యేదాకా నాయకు చూసేలాగా చేయి ప్రభు నా బిడ్డలు. మరి అటు చూస్తారు. రాత్రి సగం అన్నం ఎగ్గొట్టావు, ఇప్పుడు వచ్చావు, ఇప్పుడన్నా కుదిరి కనాలా? నాకు అవసరం లేదన్నట్టు గిట్ట కింద పుట్టుట నల్లబట్టేస్తాయి. ఇప్పుడు చూడండి, ఎత్తి ఇంటికి వెళ్ళిన నుంచి ఆ ఫోన్లు ఎట్టాగా చూసుకుంటూ కూర్చుంటారుగా, మెల్లంతా నొప్పులు వచ్చేలాగా. ఇక్కడ నాయకు చూడండి,
పరిసయ్యుల గురించి ప్రభువు చెప్తున్నాడు, వాళ్ళు గుడ్డివాళ్ళు, వాళ్ళని వెంబడించే వాళ్ళు గుంట్లో పడతారు, వాళ్ళు కూడా గుంట్లో పడతాడు. నేను కోరుకుంటున్నా, నేనైనా మనమైనా తెరవబడిన నేత్రములు కలిగి వెలుగులో నడిచి ఏమండి వెలుగైన ప్రభువు యొద్దకే చేరేవారుగా ఉన్నాము గాక. హల్లెలూయా. మనం గుడ్డివారంగా ఉండదు. నువ్వు అడుగు, ప్రభువు నీ కన్నులు తెరుస్తాడు. నువ్వు అడుగు, నీ కుటుంబీకుల కన్నులు తెరుస్తాడు. ఆయన వెలుగుతో నింపుతాడు. నీ అంతరంగంలో వాక్యం వెలుగుతో నింపుతాడు. నీ అడుగు ఇరుకును పడకుండా కాపాడుతాడు. నీ పాదములకు త్రోవగా వెలుగుగా ఉంటాడు. కన్నులు తెరుస్తాడు, తన మార్గం చెప్తాడు, తన మాట చెప్తాడు. ఏమండి, ఎవరో ఫేవరెట్ సేవకులను పెట్టుకుని గుడ్డిగా నమ్మల్ని వెళ్ళిపోమాక. వాళ్ళు ఎక్కడో చోట తెప్పారు, నువ్వు కూడా తెలిపోతావు. ఒక్క డ్రైవర్ ఫెయిల్ అయితే చాలు, మిగతా బస్సులు ఎంతమంది ఉన్నా వాళ్ళు అయిపోతారు. అవునా కదా? చూడండి, ఇప్పుడు పరిసయ్యుల గురించి ఇప్పుడు ఈ 15 అధ్యాయంలో మనం 3 మాటలు నేర్చుకున్నాం. ఇప్పటికీ ఒకటి ఏంటంట, మనుషుని అపవిత్రపరిచేది నోట్లోకి వెళ్ళేది కాదు. 2, ఆయన నాటకపోతే పెళ్ళగించబడతాం. 3, గుడ్డివాళ్ళగా ఉండొద్దు. ఇప్పుడు ఇంకొంచెం ముందు కిందకు వచ్చినాక మళ్ళీ ఆ మొదటి మాటకి అపవిత్రత గురించి వెళ్దాం. చూడండి 16వ వచనం 15వ వచనం. అందుకు పేతురు, ఈ ఉపమానభావం మాకు తెలుపమని ఆయన అడగగా, ఆయన మీరును ఇంతవరకు అవివేకులై ఉన్నారా? నోటలోనికి పోవదంతయు కడుపులో పడి బహుభూములో విడవబడును గాని నోట నుండి బయటకు వచ్చునని హృదయంలో నుండి వచ్చును. ఇవే మనుషుల్ని అపవిత్రపరచునని మీరు గ్రహింపరా? దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేశ్యగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణ హృదయంలో నుండి వచ్చును. ఇవి మనుషుల్ని అపవిత్రపరచును కానీ చేతులు కడుగుకొనక భోజనం చేయడం మనుషుల్ని అపవిత్రపరచదని చెప్పాను. చూడండి, వాళ్ళు ఒక పొరపాటు చేసిన అందులో నుంచి ఒక సత్యం దేవుడు చెప్పాడు. నిన్ను అపవిత్రపరిచేది ఏంటి? నీ హృదయం. నరుని హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది, దానికి మందు లేదు. నరుని హృదయం ఘోరమైన వ్యాధి కలిగింది. భౌతికంగా శారీరకంగా హృదయం చెడిపోతే తీసి హృదయం ఇంకోటి వేస్తానంటున్నారు. ఇప్పుడు వెళ్ళారు ఆయన, ఇది చెడిపోతే దీన్ని రీప్లేస్ అయినా చేస్తానంటున్నారు, భౌతికమైన గుండె చెడిపోతే. కానీ అంతరంగంలో ఒకటి ఉంది చూడు, అది పుడతంతోనే రోగంతో పుట్టింది. మధ్యలో ఆరోగ్య అలవాట్లు బట్టి చెడిపోయినాయి కాదు. అది మంచిగా తినక ఎండు కొవ్వు ఎక్కువ తినేసో మరి ఇంకేలాగోనో బలహీనంగా ఏదో కారణాల చేత పాడైపోయిన, అది పుట్టుకతోనే పాడైపోయిన హృదయం అంట. నీ నోట్లో నుంచి ఒక మాట వస్తుందంటే ఏమండి, దాని ఓట నీ హృదయం. ఏమండి, మాట ఒకటే కానీ దాని పుట్టుక కేంద్రపు స్థానము హృదయం. ఇది ఎంత మురిగ్గా ఉంటే ఇది అంత మురిగ్గా ఉంటుంది. ఇది ఎంత చండాలంగా ఉంటుంది, అంత చండాలంగా ఉంటుంది. ఇది నడిపించే కేంద్ర స్థానం ఇదే హృదయం. ఏమండి, ఇప్పుడు బావిలోకి వెళ్ళాం, నీళ్లు తోడాం. ఆ బావిలో నీళ్ళు చండాలంగా ఉన్నాయంటే పైన మాత్రం చండాలంగా ఉన్నాయా, అడుగు నుంచి పుట్టేనట్లాగా ఉన్నాయా? ఆ నీళ్ళు అట్లా వచ్చినాయి అంటే అడుగు నుంచి పుట్టినని బట్టే కదా. నీ నోట ఒక మాట వచ్చిందనంటే ఇక్కడ ప్రాబ్లం లేదు. ఎక్కడ ప్రాబ్లం ఉంది? ఇక్కడ చెడిపోయిన దాన్ని బట్టే ఇక్కడ ప్రవర్తన, ఇక్కడ చెడిపోయిందని బట్టే చూపుల ప్రవర్తన, ఇక్కడ చెడిపోయిందని బట్టే చేతుల ప్రవర్తన, ఇక్కడ ఉన్నదాన్ని బట్టే జీవిత ప్రవర్తన ఉంటుంది. సో నిన్ను అపవిత్రపరిచేదంట నీ హృదయమే. ఈ హృదయంలో నుంచి దురాలోచనలు వస్తాయి. ఎవడికి కనపడవు, ఎవడికి వినపడవు. వాక్యం వెంట మీ హృదయం ఏమనుకుంటా నాకేం తెలుసా? తెలిసిద్దా? ఒకడు ఇంకా చెప్తే బాగుండు అనుకుంటాడు, ఒకడు ఇంకా ఆ ప్రభావం అనుకుంటాడు, ఒకడు ఎక్కడో నిన్నడదో మనడదో రేపుడుతో ఆలోచనతో కూర్చుంటాడు. నీ ఆలోచన వాడికి నిలుపుతాయా? మనుషులకు తెలియకపోవచ్చు కానీ మన హృదయంలో దురాలోచనలు పుడతాయి, దుష్ట తలంపులు పుడతాయి. అది నీ నోట్లో నుంచి బయటికి రాకపోయినా ఆ పుట్టిన తలంపులో నువ్వు నిలిస్తే, సాతాను తలంపు నువ్వు నిలిచినందుకే అపవిత్రమైపోతావు. నీ హృదయాన్ని ప్రేరేపిస్తాడు. ఆ ప్రేరేపణకు లొంగిపోతే, ఆ ఊహల్లో బతికేస్తూ ఉంటే, ఆ దుష్ట ఆలోచనలు కొనసాగిస్తూ ఉంటే, ఏమండి ఒక భక్తుడు ఒకటి చెప్తాడు, పక్షులు మన తల మీద నుంచి వెళ్ళడం తప్పేం కాదు, కానీ మన తల మీద గూడు కట్టుకుని నివాసం ఉంటే మన తప్పు.
హృదయంలోకి ఏదో అలా చెడుకున్న ఒక ఆలోచన రావడం తప్పలేదు, దాన్ని నిలిచి కొనసాగిస్తే అది నీకు అపవిత్రం. హృదయంలో దుష్టలంలో ఇదేంటి ఇలాంటి ఆలోచన వస్తుంది అనుకోకపోతే అది తప్పు. అలాంటి ఆలోచన వచ్చినప్పుడు వాక్యపు ఖడ్గము దాన్ని కట్ చేయకపోతే అది తప్పు. చదివినప్పుడు విన్నప్పుడు నువ్వు విని ఉన్న వాక్యము నీలో పుట్టిన చెడు తలంపుని కట్ చేయకపోతే అది తప్పు. నేను అపవిత్ర పరిస్థితి, అది శిక్షలోకి తీసుకెళ్ళదు. దురాలోచనలు హృదయం నుంచి వస్తాయి, వ్యభిచారపు ఆలోచన హృదయం నుంచి వస్తాయి, దొంగతనపు ఆలోచన హృదయం నుంచి వస్తాయి. ఏమండి, అబద్ధ సాక్ష్యములు ఎక్కడి నుంచి వస్తాయి? హృదయంలో నుంచి వస్తాయి. ఇంకా మార్కు సువార్త దాన్ని పొడిగిస్తూ అంటాడు, కృత్రిమములు, కామవికారములు, ఇంకొన్ని చెప్తాడు అందులో 7వ అధ్యాయంలో మార్కు సువార్తలో. వీటన్నిటి మూల కేంద్రం నీ హృదయమే. నీ హృదయమే. నువ్వు బయటికి అనేది, నువ్వు బయటికి చేసేది కాదు, దానికన్నా ముందే నువ్వు అపవిత్రం అయిపోయి ఉన్నావు. ఇప్పుడు నాకు నీ మీద కోపం వచ్చింది అనుకో, నేను అలా అరిచేస్తాను. కొన్నిసార్లు సందర్భం బయటకు అనలేక లోపల ఆ మనుషులు తిట్టుకుంటూ ఉంటారు. నేను అన్నా, నువ్వు బయటికి ఏం అనకపోయినా హృదయంలో నుంచి పుట్టి దాన్ని కొనసాగిస్తున్నావు చూడు, అది అపవిత్రం. కొన్నిసార్లు బూతుని బయటకు అనలేం, లోపల అట్టంటాడు ఎట్టండు, అలాంటిది ఇలాంటిది తిట్టుకుంటాం. అపవిత్రమే. అన్నీ లెక్క చెప్పుకోవాలి ప్రభుకి. మనుషులు పై రూపం చూస్తుంటే ప్రభు నీ హృదయాన్ని చూస్తున్నాడు. ప్రభు ఏం చూస్తున్నాడు తెలుసా? హృదయం ఎలా ఉండాలి తెలుసా? ప్రభు రక్తము చేత కడగబడిందే, ప్రభు నేర్పిన పరిశుద్ధ ఆలోచనలతో నింపబడిందిగా, ప్రభు వాక్యము కలిగి వాక్యపు నడిపింపు కలిగినది నీ హృదయము, మన హృదయము ఉండాలి. హల్లెలూయా. వీళ్ళేమో ఆచారంలో పడిపోయారు, హృదయాన్ని దూరం చేసుకున్నారు. అది మాకు అర్థం కాలేదే, నువ్వేదో చెప్పావనంటే చెప్తున్నాడు, రేపు పిచ్చోళ్ళారా చేతులు కడుక్కోకుండా భోజనం చెప్తే ఏమీ కాదు, నువ్వు ఏది పడితే తింటే అయితే ఆరోగ్యమే పాడైపోతే నీ ఆత్మకేం కాదు. కానీ నీ హృదయంలో నుంచి పుట్టే ఆలోచనలు నీ ఆత్మను అపవిత్రపరుస్తాయి. జాగ్రత్తగా ఉండండి. అందుకే చేస్తే భక్తిని పెదవులతో దేవునితో మాత్రమే కాక హృదయంతో చేయండి. వింటే వాక్యాన్ని కేవలం బాహ్య చెవులతోనే కాక హృదయం తెరవబడి ఆత్మ చెవులతో వినండి. ప్రభువును ప్రార్థించేటప్పుడు కన్నులు తెరవమని, సంగతులతో నింపమని అడగండి. విన్న వాక్యం ఈ రోజుతో ఈ గడప దాటంగానే విడిచిపెట్టకుండా ఈ వారం అంతమో నీవు నిత్య ప్రార్థనలో దాన్ని పొదగండి, జ్ఞాపకం చేసుకోండి, అడగండి. ప్రార్థనలో కూర్చుంటే రాత్రికి అడుగు, ప్రభా ఉదయం వాక్యం ఉన్నాను కదా, నేను ఎంత తలంపులతో చెడిపోయి ఉన్నాను, నాలో ఎన్ని తలంపులు పడుతున్నాయో, ఎన్ని జయించగలుగుతున్నానో, ఎన్ని జయించలేకపోతున్నానో, నాకు నీ కృపనివ్వయ్యా, నాకు నీ సహాయం చేయి ప్రభువా, నాకు జయించే కెపాసిటీ ప్రభువా, అడగండి ప్రభుని. ఆయన వాక్యంతో ఎప్పటికప్పుడు కడుక్కోండి. హృదయం శుద్ధి లేకపోతే ప్రభువుని చూడలేం. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారే దేవుని చూస్తారు. బయటికి అనకపోయినా, బయటికి చెప్పకపోయినా, అవి మనుషులకు తెలవకపోయినా ప్రభువు చూస్తున్నాడు. ఎవరెవరి మీద ఎలాంటి ఆలోచనలు కలిగి ఉన్నావో, ఎవరెవరి మీద ఎలాంటి తలంపులు కలిగి ఉన్నావో, వ్యతిరేకత కలిగి ఉన్నావు. వ్యభిచారం అంటే ఏంటి? మాకు చూపి వ్యభిచారం, మళ్ళీ ఏదో జనకి వెళ్ళిపోయి మన అక్కడ. నరహత్య అంటే ఏంటి? కోపపడి ఉన్న నరహత్య, నిర్నిమిత్తంగా కోపపడితే. వ్యర్థుడా అంటే, ద్రోహి అంటే, అదే నరహత్య. పొడి చేయట్లేదు కదా నేను అవన్నీ, నువ్వు పొడవక్కర్లా. హృదయంలో వ్యతిరేక తలంపులు కలిగి ఉన్నావా, వాళ్ళ మీద దోషం పలుకుతున్నావా, వ్యర్థుడా అంటున్నావా, ద్రోహి అంటున్నావా, అదే లెక్కలో కొత్త. ఈ మధ్యాహ్నం మందు వెత్తబడుతున్న వాక్యాన్ని బట్టి ఒక్కసారి నువ్వు చేస్తున్న భక్తి పెదవులుగా, హృదయపూర్వకమైందా? వ్యర్థంగా ఆరాధిస్తున్నావా, ప్రతిఫలం వచ్చేలాగా ఆరాధన చేస్తున్నావా? నీ హృదయం ప్రభువుని ఆరాధిస్తున్నప్పుడు ఇది పరిశుద్ధపరచబడుతుందా? ప్రభు యొద్దకు వస్తూ వెళ్తూ కూడా ఇంకా అపవిత్రమైపోతుందా? ఏమండి, 40,000 50,000 పెట్టి వాషింగ్ మిషన్ కొనుక్కొని బట్టలు వేసినా మురిగిపోకపోతే ఉపయోగం ఏంటి? అది కాదని పోనీ ఎవరికన్నా ఉతికే వాళ్ళకి ఎవరికన్నా వేసావు అనుకో, వెనకటి రోజులు ఉండేవాళ్ళు కదా వాళ్ళు, చాకులు వాళ్ళకి వేసావు అనుకో, వాళ్ళు కూడా సరిగా ఉతకపోతే ఉపయోగం ఏంటండి? ఉపయోగమా? దేవుని మందిరానికి వచ్చిన తర్వాత నీ హృదయం శుద్ధిపరచబడకపోతే, పవిత్రపరచకపోతే ఉపయోగమా? లేదు. నేను అంటున్నాను,
హృదయ సంబంధమైన అపవిత్రతకు దూరం అయ్యే ప్రయత్నం చేద్దాం. అంతరంగం నుంచి కూడా పవిత్రత సంపాదించుకునే ప్రయత్నం చేద్దాం. నువ్వు ముట్టుకునేవి, పట్టుకునేవి, తినేవి, వీటి వలన అపవిత్రం కలగదు. నీ హృదయమును భద్రపరచుకోకపోవడమే అపవిత్రత. ఆ అపవిత్రతే శిక్ష. ఆ శిక్షే నరకం. దాన్ని తప్పించుకుందాం, హృదయాన్ని శుద్ధి చేసుకుందాం, పవిత్రపరుచుకుందాం, ప్రభువుని చూద్దాం. అట్టి భాగ్యం ఈ మధ్యాహ్నం ముందు వాక్యం విన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణంగా ప్రభు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.